అమెరికాలో గ్యాస్ స్టేషన్స్ ఎలా ఉంటాయో అండ్ పెట్రోల్ని మనం ఎలా ఫిల్ చేసుకుంటామో చూద్దాం రండి. అమెరికాలో పెట్రోల్ని గ్యాస్ అని అంటారు. ఫస్ట్ కార్డ్ స్వైప్ చేయాలి. తర్వాత పెట్రోల్ పంప్ తీసి మనకు కావాల్సిన ఫ్యూయల్ గ్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్గా 87 గ్రేడ్ ఫ్యూయల్ రెగ్యులర్గా అందరూ ఫిల్ చేసుకుంటారు. కొన్ని ప్రీమియం కార్స్కి హై గ్రేడ్ ఫ్యూయల్ని యూస్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా 87, 89, 91, 93 ఇవి ప్రీమియం కార్స్కి యూస్ చేస్తారు. నేను రెగ్యులర్ పెట్రోల్ సెలెక్ట్ చేశాను. ఆ నాజిల్ తీసుకెళ్ళి పెట్రోల్ పంప్లో పెట్టేసేసి ఆ స్ప్రింగ్ సెట్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసేస్తుంది. ట్యాంక్ ఫిల్ అయ్యాక ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇక్కడ పెట్రోల్ని గ్యాలన్స్లో కొలుస్తారు. 1 గ్యాలన్ ప్రైస్ అనేది $3.75 ఉంటుంది. 1 గ్యాలన్ వచ్చి 3.75 లీటర్స్. దాని కాస్ట్ వచ్చి $312 అవుతుంది. అంటే 1 లీటర్ వచ్చి దాదాపుగా $82 వరకు ఉంటుంది. మేము ఉంటున్న స్టేట్లో పెట్రోల్ మేమే ఫిల్ చేసుకోవాలి. మనం పంప్ తీసి మళ్ళీ అక్కడ పెట్టేసరికి ఆటోమేటిక్ పేమెంట్ అని క్రెడిట్ కార్డ్ ఛార్జ్ అయిపోయి మనకు రిసిప్ట్ బయటకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.